హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు బెస్ట్ ఫీచర్స్ తోటి అండర్ 15,000లో అవైలబుల్ ఉన్న కొత్త శాంసంగ్ది గ్యాలక్సీ F23 5G మొబైల్ మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. బాక్స్ ప్యాకేజింగ్ చూస్తున్నారు కదా, సింపుల్ స్లీక్ బాక్స్ ఉందంటే అడాప్టర్ లేదనే చెప్పొచ్చు. ఇందులో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 హెర్ట్జ్ డిస్ప్లే ఉంది. ఇంకా 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఇంకా Snapdragon 750G ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. అది కూడా 14,999కి బ్యాంక్ ఆఫర్ తోటి అవైలబుల్ ఉంది. 128+6GB వేరియంట్ నాకు రివ్యూ కోసం వచ్చింది, ఆక్వా బ్లూ కలర్ది. ఇందులో ఫారెస్ట్ గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఈరోజు అన్బాక్స్ చేసి ఇంకా చూసేది ఏం లేదు, అండర్ 15,000 జబర్దస్త్ మీకు ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇంకా మంచి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే. ఇది ఎప్పటిలాగానే ఒక ప్యాకెట్ వచ్చింది అన్బాక్స్ చేయగానే. ఇంకా అడాప్టర్ లేదని చెప్పాను కదా, జస్ట్ సిమ్ ఎజెక్షన్ టూల్, 2 డాక్యుమెంట్స్, ఇంకా మీకు ఒక టైప్ సి టు టైప్ సి కేబుల్ వచ్చింది. కానీ ఇందులో మీకు 5000 mAh బ్యాటరీ ఉండేసి మీకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మీరు సపరేట్గా అడాప్టర్ పర్చేస్ చేసుకోవాలి. ఇదండి సామ్సంగ్ గెలాక్సీ F23 5G. ఇది F40, F41 సిరీస్ ఉంది కదా, అదే సిరీస్ది కంటిన్యూషన్. అయితే చూద్దాం మనం ఈరోజు దీని లుక్స్ ఎట్లా ఉన్నాయి అవి. ఇది కలర్ అయితే నాకు ఆక్వా బ్లూ చాలా బాగా అనిపిస్తుంది, నచ్చింది ఇది కలర్. అంటే అది గ్రేయిష్ లైట్ బ్లూ డిఫరెంట్ ఉంది, అది కొంచెం మెటాలిక్ షైన్ తోటి. ఇంకా చాలా కంఫర్టబుల్ ఉంది చేతిలో పట్టుకుంటే. 198 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉండేసి మీకు 8.4 mm థిక్నెస్ ఉంది. చాలా బ్యూటిఫుల్ లుకింగ్ ఉంది. 14,999 కంటే ఇంకా ఆన్ చేసి దాని ఫీచర్స్ అవన్నీ, ఇంకా ప్రాసెసర్ ఎట్లా మీకు Snapdragon 750G కదా, 8nm ఆక్టాకోర్ 2.2 GHz ప్రాసెసర్ కాబట్టి మీకు గేమింగ్కి దానికి కూడా పనికొస్తుంది. ఇంకా లుక్స్ అవి, ఇది సైడ్ది చూస్తున్నారు కదా మీరు, సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఇంకా పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్. క్వాలిటీ అయితే సూపర్ ఉంది, కానీ మొత్తం ప్లాస్టిక్ బాడీయే. ఫ్రంట్ మాత్రం మీకు గొరిల్లా గ్లాస్ 5 ఉంది. పైన సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్రోఫోన్, ఇంకా సిమ్ ట్రే కూడా మీకు తీసి చూపించేస్తాను. ఇందులో ట్రిపుల్ సిమ్ కార్డ్ ట్రే ఉంది, అంటే 2 5G నానో సిమ్స్ వేసుకోవచ్చు. ఇంకో మైక్రో SD కార్డ్ వేసుకొని మీరు మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా బాటంలో మీకు 3.5 mm హెడ్ఫోన్ జాక్ ఉంది, ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్, ఇంకా స్పీకర్ గ్రిల్ ఉంది. అన్ని ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ మీకు హెడ్ఫోన్స్లో ఉంది, కానీ స్పీకర్కి లేదు. ఇక్కడ మీరు బ్యాక్ చూడొచ్చు, ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ పడేలాగా ఏం లేదు. సామ్సంగ్ బ్రాండింగ్ ఉండేసి మొత్తం మ్యాట్ ఫినిష్ ఉంది. ఇంకా దాని లుక్స్ అవి, అంటే స్క్రాచెస్ కూడా అంత తొందరగా ఏం కనపడవు. కెమెరా బంప్ కూడా చిన్నగానే ఉంది. ఇందులో మీకు 50 మెగాపిక్సెల్ f1.8ది ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ మెయిన్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సెల్ 123 degrees f2.2ది అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ f2.4ది మ్యాక్రో కెమెరా ఉంది. ఫ్రంట్ మాత్రం సెల్ఫీ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ f2.2ది ఉంది. ఇంకా దాన్ని మొత్తం సెటప్ చేసి నేను ఫింగర్ ప్రింట్ వేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది గ్యాలక్సీ F23 5G మొబైల్. నేను మొత్తం సెటప్ చేసేసి నా ఫింగర్ ప్రింట్ వేసి కొన్ని గంటలు యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. నాకు చేతిలో పట్టుకుంటే ఫీల్, కంఫర్ట్ అది బాగానే అనిపించింది. అంటే 14,999కి వర్త్ అనిపించింది. ఇంకా సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు, ఫాస్ట్, అక్యురేట్, ఇంకా పర్ఫెక్ట్ ఉంది. ఇంకా డిస్ప్లే చూస్తున్నారు కదా, వాటర్ డ్రాప్ నాచ్ ఉండేసి ఇక్కడ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ f2.2 సెల్ఫీ కెమెరా, ఇయర్ పీస్ గ్రిల్, ఇంకా చిన్న ఏరియాలో కొంచెం బెజల్ పెద్దగా ఉంది. వ్యూయింగ్ యాంగిల్స్ మీకు AMOLED డిస్ప్లే అంత ఉండవు, కానీ ఓకే పర్ఫెక్ట్ ఉంది. మీరు ఇక్కడ దాని కలర్స్ కానివ్వండి, కాంట్రాస్ట్ అది చూడొచ్చు. పంచి ఉండేసి టెక్స్ట్ అది కూడా చాలా క్లారిటీగా ఉంది. ఇంకా బెజల్స్ కూడా పైన సైడ్స్లో తిన్ ఉన్నాయి. UI ఎక్కడ ఏమి ల్యాగ్ అది ఏం అనిపించలేదు. ఎక్సలెంట్ ప్రాసెసర్ ఉంది కదా, Snapdragon 750G ఆక్టాకోర్ ప్రాసెసర్. గేమింగ్కి కూడా బాగుంటుంది. నోటిఫికేషన్స్ ప్యానల్ కూడా చూడొచ్చు. నేను బ్రైట్నెస్ మ్యాక్స్ పెట్టి పెట్టాను, ఎందుకంటే ఫుల్ డే టైంలో అన్బాక్స్ చేస్తున్నాను. మీకు డిస్ప్లే క్వాలిటీ కరెక్ట్ కనపడాలని మ్యాక్స్ పెట్టి పెట్టాను. 120 హెర్ట్జ్ డిస్ప్లే కదా, చాలా స్మూత్ ఉంది. యాక్చువల్గా ఆ ప్రైస్కి అది 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ 120 హెర్ట్జ్ డిస్ప్లే అంటే నాకు టూ మచ్ అనిపించింది. 5G మొబైల్, ఇంకా 1 UI వర్జన్ 4.1, Android 12, ఇంకా February 2022ది సెక్యూరిటీ ప్యాచ్ చూడొచ్చు. ఇంకా ఇందులో మంచి ప్రాసెసర్ ఉంది మీకు. ఇంకా 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇంకా ఇక్కడ మీరు మోషన్ స్మూత్నెస్, ఇది 120 హెర్ట్జ్లో అడాప్టివ్ మోషన్ స్మూత్నెస్ ఉంది, మీరు అదే పెట్టుకోవడం బెటర్. ఇంకా ఇందులో కలర్ అడ్జస్ట్మెంట్స్ అవన్నీ ఏమి లేవు. జస్ట్ ఏంటంటే మీకు 60 హెర్ట్జ్ లేకపోతే అడాప్టివ్ 120 హెర్ట్జ్ మోషన్ స్మూత్నెస్ పెట్టుకోవచ్చు. ఇంకా మిగతా సెట్టింగ్ అవసరం కూడా లేదు, ఎందుకంటే వైట్ బ్యాలెన్స్ కానివ్వండి అంతా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. ఇంకా స్టోరేజ్ అంటే ఇది మీకు 4GB 6GB ర్యామ్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. ఇంకా 64GB 128GB స్టోరేజ్ తోటి 19% ఆల్రెడీ 25GB వరకు యూజ్ అయిపోయింది. ఇంకా మెమరీ అంటే మీకు ఇది 6GB వేరియంట్ కదా, మీకు 2.4GB అవైలబుల్ ఉంది. ఇంకా మీకు వర్చువల్ ర్యామ్ ప్లస్ 4GB కూడా
అది కూడా ఉంది మీకు. అన్నీ మంచి ఫీచర్స్ ఉన్నాయి. ప్రైజే నాకు చాలా అంటే బ్యాంక్ ఆఫర్లో మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పైన తీసుకుంటే ₹1000 తక్కువ ఉంది. లేకపోతే నార్మల్గా 15,999 ఉంది. బ్యాటరీ అంటే 5000 mAh బ్యాటరీ అంటే ఎలాగో బాగానే ఉంటుంది దాని బ్యాకప్. అది 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కానీ ఇదేంటో కొత్త ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ రేపు అడాప్టర్ తీసేయడము, మళ్ళీ అది సపరేట్గా ₹1000 పెట్టి కొనాలి కదా. 0.5x వైడ్, ఇంకా 1x మీకు నార్మల్ షూటింగ్ మోడ్ ఉంది. మీకు డిజిటల్ జూమ్ 10x వరకు ఉంది. కానీ డిజిటల్ జూమ్ అంత అవసరం లేదు. మనం కావాలంటే తర్వాత మీరు పోస్ట్ ప్రాసెసింగ్లో కూడా చేసుకోవచ్చు. నార్మల్లో పెట్టి తీసిందే బెటర్. వైడ్ బాగుంది, చాలా మంచి వైడ్ ఉంది. నేను చెక్ చేశాను. కొన్ని శాంపుల్ ఫొటోస్ అవి కూడా నేను వీడియో లాస్ట్లో పెట్టి పెడతాను. ఇక్కడ చూడొచ్చు, పోర్ట్రేట్, ఫోటో, వీడియో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా వీడియోలో మీకు యూహెచ్డి అంటే 4K 30లో షూట్ చేస్తుంది, ఫుల్ హెచ్డి 30లో కూడా షూట్ చేస్తుంది. 60p ఆప్షన్ లేదు. ఇంకా మోర్లో మీకు ప్రో, సింగిల్ టేక్, నైట్, ఫుడ్, పానోరామా, మ్యాక్రో, సూపర్ స్లో మోషన్, హైపర్ ల్యాప్స్ అన్నీ ఉన్నాయి. 14,999కి ఇంకా బెస్ట్, మీకు మస్తు ఆఫర్ అని చెప్తాను నేను. ఇక్కడ కెమెరా సెట్టింగ్స్లో మీరు హెచ్ఈవిసి కోడెక్లో కూడా వీడియో షూట్ చేసుకోవచ్చు. అంటే చిన్న ఫైల్ సైజెస్లో మంచి క్వాలిటీతోటి వీడియో స్టెబిలైజేషన్ కూడా ఆన్ చేసుకోవచ్చు. కానీ 4Kలో లేదు, మీకు ఓన్లీ ఫుల్ హెచ్డీలో అంటే 1080pలోనే వీడియో స్టెబిలైజేషన్ ఆన్ చేసుకోవచ్చు. కెమెరాలో కూడా షటర్ ల్యాగ్ అట్లా ఏం అనిపించలేదు నాకు. పిక్చర్ క్వాలిటీ, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. నేను శాంపిల్స్ తీసి మీకు లాస్ట్లో పెడతాను కదా, అవి చూసిన తర్వాత మీకు 14,999కి దాని కెమెరా పర్ఫార్మెన్స్ అది ఎట్లా అనిపించిందో. శాంసంగ్ కెమెరాస్ బాగానే ఉంటాయి ఎప్పుడు కూడా, నాకు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా కెమెరాస్లో ప్రాబ్లం ఎప్పుడు కాలేదు. ఇంకా డిస్ప్లే క్వాలిటీ మీకు ఎట్లా అనిపించింది అది కూడా రాయండి కమెంట్ సెక్షన్లో. ఇంకా నేను ఇప్పుడు మీకు స్పీకర్ది, డౌన్ ఫైరింగ్ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్, ఇంకా డిస్ప్లే క్వాలిటీ అంటే నాదే ఏదన్నా వీడియో ప్లే చేసి మీకు చూపించేస్తాను. అదోసారి చూసేసుకున్న తర్వాత మీకు ఐడియా వచ్చేస్తుంది క్వాలిటీ ఎట్లా ఉందనేది. కానీ నాకు ఓవరాల్గా అయితే నాకు బెస్ట్, ఈ ప్రైస్లో నాకు బెస్ట్ మొబైల్ అనిపించింది. F40, F41 ఉండింది కదా 2020, 2021లో లాంచ్ అయింది. దాని తర్వాత మోడల్ ఇది. ఎందుకంటే ఈరోజు హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మీరు అందరు ఎదురు చూసే స్పెషల్ వీడియో టైం వచ్చేసింది. అందుకే ఈరోజు మార్నింగ్ నుంచి ఏ పని పెట్టుకోకుండా ఇదే వీడియో మొత్తం కంప్లీట్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియో, మీరు లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు ఈ వీడియోలో నేను అల్ట్రా బడ్జెట్ పీసీ బిల్డ్ చూపిస్తాను మీకు. చాలామంది నాకు అడుగుతున్నారు లోయెస్ట్ బడ్జెట్లో అంటే అరౌండ్ 10,000 10,000 రేంజ్లో మీరు ఏమన్నా పీసీ బిల్డ్ చేయగలుగుతారా అని చెప్పేసి. అయితే చూసారు కదా Galaxy F23 5G మొబైల్ది మీకు డిస్ప్లే క్వాలిటీ, ఇంకా డౌన్ ఫైరింగ్ స్పీకర్ది సౌండ్ అవుట్పుట్ ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా 14,999 అంటే బ్యాంక్ ఆఫర్ తోటి ఆ ప్రైస్కి ఇది మీకు ఎట్లా అనిపించింది. ఇది 5G మొబైల్, మీకు మంచి ప్రాసెసర్ 750G స్నాప్డ్రాగన్ది, ఇంకా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది, ఇంకా 6.6 ఇంచెస్ది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఇంకా 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ కూడా మంచి కెమెరానే ఉంది 8 మెగాపిక్సెల్ది. ఇంకా అన్ని ఫీచర్స్ ఓకే అని చెప్పొచ్చు. మీకు ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.